డివోర్స్ గురించి మాట్లాడితే ఇప్పుడు నేను రీసెంట్ గా ఒక వీడియో బాగా వైరల్ అయింది కదా, ఆవిడ 6,50,000 30,000 క్లెయిమ్ చేశారు మెయింటెనెన్స్ ఫీజ్ లాగా. సో ఇలాంటి కేసెస్ లో ఆవిడ జడ్జ్ ఏమన్నారంటే, ఇఫ్ షీ వాంట్స్ టు స్పెండ్ దట్ మచ్ అమౌంట్ లెట్ హర్ ఎర్న్ అన్నట్టు అన్నారు అనమాట. ఇలాంటి కేసెస్ లో ఎందుకు దాన్ని ఏమంటారు, గ్రాంటెడ్ గా తీసుకుని మనం ఎంత అడిగితే అంత వస్తుంది కదా అన్నట్టు ఆ మెంటాలిటీలో ఉన్నారంట. సో ఆ మెంటాలిటీతో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది నన్ను అడిగితే. ఆ వీడియో ఒక్కటి అట్లాంటిది వస్తే థౌసండ్స్ ఆఫ్ వీడియోస్ యాక్చువల్లీ నీడీ పీపుల్ కూడా ఉంటుంటాయి. సో అట్లా ఎందుకు అంటారన్నది ఐ కాంట్ ఆన్సర్. బట్ అట్లాంటి వీడియోలలో యాక్చువల్ గా అవసరం ఉన్న వాళ్ళవి సైడ్ లైన్ అవుతున్నాయని అయితే నేను ఐ కెన్ షోర్లీ టెల్ దాట్. బికాస్ ఇప్పుడు డివోర్స్ మెయింటెనెన్స్ వచ్చి ఇద్దరు పిల్లల్ని వేసుకొని వాళ్ళ మెయింటెనెన్స్ చూసి వాళ్ళకి డబ్బులు హస్బెండ్ ఇవ్వక, నా దగ్గర 2-3 క్లయింట్స్ ఉన్నారు. 10 years అయింది, డివోర్స్ ఆర్డర్ వచ్చింది, ఆయన ఇవ్వడు, అరెస్ట్ వారెంట్ వచ్చింది, మళ్ళీ హైకోర్టుకి వచ్చి క్యాన్సిల్ చేసుకున్నాడు. హీస్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ, అయినా కూడా 2 పిల్లలకి మెయింటెనెన్స్ లేదు. వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు. ఇట్లా థౌసండ్స్ ఉమెన్ ఉన్నారు హూ ఆర్ వెరీ వెరీ మచ్ ఇన్ నీడ్ ఆఫ్ సపోర్ట్. ద హోల్ ఐడియా ఆఫ్ డివోర్స్ అంటే మెయింటెనెన్స్ కూడా అదే, కానీ దాన్ని కొంతమంది మిస్యూజ్ చేస్తారు. కానీ దట్ డజంట్ రిఫ్లెక్ట్ హోల్ ఆఫ్ ద సినారియో. బట్ ఇలాంటి వచ్చినప్పుడు ఏంటంటే జనరలైజ్డ్ గా ఇప్పుడు సోషల్ మీడియా ట్రోల్స్ కానీ ఇవన్నీ జనరలైజ్డ్ గా ఆడవాళ్ళు అంటే ఇది ఇలా పెళ్లి చేసుకోవడం, విడిపోవడం, మెయింటెనెన్స్ కి ఇంటి క్లైమ్ చేసుకోవడం అన్నట్టే చూస్తున్నారు. కానీ బట్ యాక్చువల్ గా నీడీ పీపుల్ ఉన్నారు అన్నది గుర్తించేవాళ్ళు చాలా తక్కువ మంది. ఆవిడేమన్నారంటే, అది నేను విన్నాను, కెల్విన్ క్లైన్ టీ షర్ట్ 10,000, కాబట్టి నేను ఇట్లాంటి బ్రాండ్ బట్టలు కొనుక్కోవడానికి ఇలాగా 6 lakhs చేంజ్ కావాలి అన్నట్టు ఉంది. అలానే ఇంకొకటి, ఈ డివోర్స్ తీసుకోవాలి అన్నా కూడా ఈ డొమెస్టిక్ వైలెన్స్ ఇవన్నీ చాలా మంది అసలు ఫ్రంట్ కి వచ్చి అప్రోచ్ అయ్యే పొజిషన్ కూడా లేదు కదా ఇంకా చాలా మందికి. సో అలాంటి కేసెస్ గురించి ఏం చెప్తారు? జనరల్ గా అయితే అసలు ఒక గొడవ వస్తే ఆ గొడవ రేంజ్ ఎంత ఉంది, డివోర్స్ దాకా ఉందా లేకుంటే సెటిల్మెంట్ అయ్యే దాకా ఉందా అనేది ఇట్స్ అ వెరీ థిన్ లైన్ టు డిసైడ్. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో నా వల్ల కాదు ఇంకా ఈయనతో లేకుంటే ఈయనతో నా వల్ల కాదు అని డిసైడ్ అయిపోయాక మెన్ కి అది చాలా ఈజీ ఏమో, బయటకు వచ్చి ఐ డోంట్ వాంట్ టు లివ్ దిస్ ఉమెన్ అని చెప్పడం చాలా ఈజీ ఐ థింక్ మై పర్స్పెక్టివ్. కానీ ఉమెన్ కి అది కొంచెం చాలా డిఫికల్ట్. అంటే నేను ఇప్పుడు బయటకు వస్తే నాకు మళ్ళీ ఎట్లా చూస్తారు సొసైటీలో, సింగిల్ ఉమెన్ ని ఎట్లా చూస్తారు, లేకుంటే పిల్లలు ఉంటే పిల్లల్ని ఎట్లా పెంచాలి, పిల్లలకి మా ఫాదర్ సపోర్ట్ లేకుంటే ఎట్లా, మదర్ సపోర్ట్ లేకున్నా ఐ డోంట్ నో దే థింక్ ఇంకొక మ్యారేజ్ చేసుకోవచ్చేమో అని ఉమెన్ ఆ పొజిషన్ లో ఉండి చూడలేరు. సో ఆ బెరియర్ ని బయటికి తీసుకురావాలంటే వాళ్ళకి చాలా ధైర్యం ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళ పేరెంట్స్ అయినా, వాళ్ళ కొలీగ్స్, ఫ్రెండ్స్, ఆమె చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా పర్వాలేదు, నువ్వు ఆ ఎక్స్‌ప్లాయిటేటివ్ మ్యారేజ్ లో ఉండడం కన్నా బయటికి రావడం ఇంపార్టెంట్ అన్న ధైర్యం ఇవ్వాలి. అంటే నేను జనరలైజ్ చేయట్లేదు, మోస్ట్లీ ఉమెన్ సటిల్ గా భరిస్తూ ఉంటారు, దాని నుంచి బయటకు రావడం ఇంపార్టెంట్. మనకి తెలిసిన సర్కిల్ లో ఉన్నా కూడా వాళ్ళకి ధైర్యం ఇవ్వడం ఇంపార్టెంట్ అవుతుంది. సో మీ దగ్గరకు వచ్చిన క్లయింట్స్ లో ఎంత మందికి వాళ్ళ ఇంట్లో నుంచి సపోర్ట్ ఉంది? చాలా మందికి ఉంది, ఆల్మోస్ట్ అందరికి ఉంది. అంటే ఒక లాయర్ దగ్గరకు వస్తుంటే కంపల్సరీ వాళ్ళ మదర్, ఫాదర్ వాళ్ళతో పాటు వస్తారు. అంటే బీయింగ్ ఇన్ హైదరాబాద్ మనం మాట్లాడేది మైట్ బి సెమీ అర్బన్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ గురించి. ఎందుకంటే మనకు రూరల్ లో అసలు చాలా మంది రారు. ప్లస్ వాళ్ళకి ఇట్లాంటి డివోర్స్ అనేది ఒక ఆప్షన్ ఉందా అనే, అంటే వాళ్ళు అలవాటు అయిపోయి భరించే పద్ధతిలో అట్లా ఉంటారు. వాళ్ళకి బయటకు వచ్చే, సో వాళ్ళని వదిలేస్తే మోస్ట్ ఆఫ్ మనం డీల్ చేసే దాంట్లో చాలా మందికి పెరెంటల్ సపోర్ట్ ఉంటుంది. ఓకే. సో ఇఫ్ ఆ సపోర్ట్ లేదు, ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నాకు నా పేరెంట్స్ నుంచి ఆ సపోర్ట్ లేదు, బట్ ఐ హ్యావ్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ అన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ లో ఎలా అప్రోచ్ అవ్వాలి అమ్మాయి? అంటే ఇప్పుడు పేరెంట్స్ సపోర్ట్ అనేది కొంతవరకు, అమ్మాయి ఒకవేళ ఎర్న్ చేయకుంటే కొంతవరకు ఆమె సెట్ అయ్యే వరకు అయినా ఎమోషనల్ గా అయినా ఫైనాన్షియల్ గా అయినా సపోర్ట్ ఇవ్వడం పేరెంట్స్ చేస్తారు జనరల్లీ. కానీ లేకుంటే మన ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటుంది, మనకి తెలిసిన కొలీగ్స్ ఉంటారు. సో
డైరెక్ట్ గా మనం భరించలేకపోతున్నాం కాబట్టి ఇట్స్ మై ఓన్ ప్రాబ్లమ్. సో ఐ విల్ గో టు అ లాయర్ అండ్ ఐ విల్ టాక్ అండ్ రిజాల్వ్ దిస్ ఇష్యూ. సో అనే ధైర్యం ఎవరిది వాళ్ళకి ఉండాలి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ కూడా అంటే కొంతమంది ఏమంటారంటే ఉండనీలే అమ్మా పర్వాలేదు, అబ్బాయిలు అంటే ఇట్లానే ఉంటారు, భరించాలి, దాంట్లో ఏముంది, మళ్ళీ బయటకు వచ్చేస్తే మనకే నమ్మలపాలు అయిపోతుంది, మళ్ళీ మాట్లాడుకుంటారు ఇట్లా అమ్మాయి వచ్చేసిందంట అని ఎందుకు. సో అట్లాంటి పేరెంట్స్ కూడా ఉన్నారు, కాదనట్లేదు. కానీ వాళ్ళకి నేనేం చెప్తా అంటే ఫస్ట్ సొసైటీ గురించి వదిలేయండి. సొసైటీ మీ అమ్మాయికి ఏం చేయదు, ఎవరికి ఏం చేయదు. సొసైటీ జస్ట్ అనడానికి. కానీ మీ అమ్మాయి సుఖం ఏంటి, మీ అమ్మాయి ఏం కోరుకుంటుంది, ఎంత పీస్ఫుల్ లైఫ్ కోరుకుంటుంది, ఎందుకు అంత భరించాల్సి వస్తుంది, అది అర్థం చేసుకోండి. అందరూ కూడా సపోర్ట్ చేయండి, ఎవరికైనా మేల్ ఆర్ ఫీమేల్, యూ హ్యావ్ టు సపోర్ట్.